బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ టెన్షన్ క్రియేట్ చేసింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలక అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎర్రబెల్లి. జనగామ జిల్లాలో దేవరుప్పలలో ఉన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ టెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అటు ఎర్రబెల్లి దయాకర్ పోలీసుల ఆంక్షలు కూడా పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? 2 సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మంత్రి హోదాలో ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరుప్పల మండల కేంద్రంలో జంక్షన్ లో విగ్రహావిష్కరణ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడు కొన్ని కారణాల రీత్యా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ నోచుకోలేదు. అప్పటి నుంచి కూడా పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ రోజున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణ చేసేందుకు గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేయగా స్థానిక ఎమ్మెల్యేనే విగ్రహావిష్కరణ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అడ్డు చెప్పిన పరిస్థితి. దీంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విగ్రహ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యం లోపల నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహావిష్కరణ చేసేందుకు వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగానే భారీగా మోహరించారు. దాదాపు 100 మంది పోలీసుల పహారా లోపల అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించొద్దంటూ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ భారీగా అటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు రావడం, మాజీ మంత్రి ఎర్రబెల్లి కూడా తప్పకుండా తాను ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నేనే ఆవిష్కరణ చేస్తానంటూ కూడా భీష్మించుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జమయ్యి అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లారు. ఓ క్రమంలో ఎర్రబెల్లిని అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం పోలీసులు చేయగా పోలీసులతో వాగ్వాదం దిగి మరి పోలీసులను తోసుకుంటూ వచ్చి ఏదైతే విగ్రహ కమిటీ ఉందో కమిటీ సభ్యులందరితో కలిసి విగ్రహావిష్కరణ మాజీ మంత్రి ఎర్రబెల్లి చేయడం జరిగింది. ఇక దాదాపు ఒక గంట సేపు ఒక హైడ్రామా కొనసాగింది. పోలీసులు అరెస్ట్ చేస్తాం వెళ్లకుంటే అంటూ ఓవైపు ఎర్రబెల్లిని బెదిరించడం, తప్పకుండా తాను విగ్రహావిష్కరణ చేసే వెళ్తానంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగడంతో అటు వైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా అక్కడికి రావడంతో పరిస్థితి అదుపు తప్పి ఆ ఉద్రిక్తతలు దారితీసే నేపథ్యం ఉండడంతో కూడా ఏసీపీ అక్కడికి చేరుకున్నారు. తను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎర్రబెల్లికి. అయినా కూడా ఎవరో ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను, అది నేను ఏర్పాటు చేసిందే అంటూ కూడా తాను దాదాపు గంట 15 నిమిషాలు సేపు పోలీసులతో వాగ్వాదం చేసి చివరకు ఆ కమిటీ ఆధ్వర్యం లోపల ఎర్రబెల్లి విగ్రహావిష్కరణ చేశారు. మొత్తానికి ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసము ఇంత రాద్ధాంతం ఎందుకంటూ కూడా స్థానికులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే నిజానికి ఎమ్మెల్యే కనుక ఆవిష్కరణ చేయాల్సి ఉంటే ఉదయం వచ్చి జయంతి కార్యక్రమం కాబట్టి వచ్చి విగ్రహావిష్కరణ చేయాల్సి ఉండేది. కానీ తాము చేయకుండా 2 సంవత్సరాల నుంచి విగ్రహానికి ముసుగులు తొడిగి ఉంచడము, తనను అవమానపరచడమే అంబేద్కర్ అంటూ కూడా ఇప్పటి వరకు విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యం లోపల విగ్రహావిష్కరణ కోసం ఎర్రబెల్లి రావడము, పోలీసులు అడ్డుకోవడం మొత్తంగా ఒక సినిమా సీన్ తలపించింది. మొత్తానికి విగ్రహావిష్కరణ చేసి ఎర్రబెల్లి అక్కడి నుంచి అయితే వెళ్లిపోయారు. సో దీనిపై మళ్ళీ పొలిటికల్ గా కొంత హీట్ పెరిగే అవకాశం ఉంది. ఓవైపు కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా తనను అనుమతి ఇచ్చారంటూ కూడా పోలీసులపై కొంత వాగ్వాదం దిగుతున్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఎటు దారి తీస్తుందో మళ్ళీ ఆ 2 వర్గాల మధ్య కూడా గొడవకు దారితీసే పరిస్థితి అంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఇంకా దేవరుప్ప లోపల అయితే కొంత బందోబస్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒక టెన్షన్ క్రియేట్ చేసింది అక్కడ. అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా అయితే పోలీసులను సైతం తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన పరిస్థితి అక్కడ తాజాగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మన బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. అక్కడంతా ఉద్రిక్త పరిస్థితి అయితే మనకి చోటు చేసుకున్న విధానం మనకు కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా తోసుకొని వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అనుమతి లేదన్నప్పటికీ కూడా పోలీసులను సైతం తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఆ కార్యకర్తల నడుమ ఆవిష్కరించిన పరిస్థితి. ఇదంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొనేలాగా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే టెన్షన్ వాతావరణం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ క్రియేట్ చేసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్న వినకుండా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.